అమ్మ వాళ్ళు ట్యూషన్ ఫీజు పేరుతో స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేయాలని చూశారు. అందుకే గుండమ్మ గారు గొడవ చేశారని చెప్పి వాదించావు కదా. ఇప్పుడు చూసావు కదా, వాళ్ళు వసూలు చేసింది కేవలం 5,000 రూపాయల ఫీజు. మనం చదివే చదువుకి బయట ట్యూషన్లకి 5,000 ఫీజు అంటే ఎక్కువ. ఇప్పుడే ఉంటావు అంటే మీ అమ్మ వాళ్ళు తక్కువ ఫీజులు పెడితే మా అమ్మాయి డబ్బులు కమిషన్ కావాలని చెప్పి ఎక్కువ పెంచమని గొడవ చేశారంటున్నావా? నువ్వు వాదిస్తుందే నిజం అనుకుంటే, నిజంగానే కాలేజీలో స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే వాళ్ళ దగ్గర రిసిప్ట్స్ ఉంటాయి కదా. సపోజ్ ఒక్కో స్టూడెంట్కి 25,000 రూపాయల ఫీజు అన్నారనుకో. ఫీజు కట్టిన వాళ్ళు 5,000 రూపాయల బిల్ ఇస్తే ఊరుకుంటారా? ఏమన్నా 25,000 ఫీజు కట్టించుకొని 5,000 రూపాయల రిసిప్ట్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా అంటున్నాను. అవును, ఎక్కువ ఫీజు వసూలు చేసి తక్కువ బిల్ చేతిలో పెడితే ఒప్పుకోరు కదా. అంటే వాళ్ళందరూ కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది కదా. అంటే ఎలాగో అలా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏదో ఒకటి చేసుండొచ్చు కదా. వాళ్ళని నమ్మించడానికి వేరే లెక్చరర్ని మెయింటైన్ చేయొచ్చు కదా. సెక్యూరిటీ అంకుల్. పల్లవి, ఈరోజు కాలేజీ లేదు కదమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోని వచ్చాను. నేను లోపలికి వెళ్ళాలి. అమ్మా, మేడం ఆవిడ్ని కాకుండా ఇంకెవరిని లోపలికి పంపించొద్దు అన్నారు. ఆవిడ మాటని ఎదిరించి మిమ్మల్ని రిస్క్ లో పెట్టుకోమని నేను అడగట్లేదు. కానీ గుండమ్మ గారు ఎలాంటి వారో మీకు మీరు వెళ్ళండమ్మా. సీసీ కెమెరా ఫుటేజ్ ని డిలీట్ చేశాము అనుకున్నారు. కానీ మీరు రాసిన మీ రాతే మీ తలరాతను మారుస్తాయని ఊహించలేకపోయారు. దొరికారు. మమ్మీ, పల్లవి ఉన్న పలంగా ఎక్కడికో వెళ్ళింది. ఇప్పటి వరకు రాలేదు అంటే నాకెందుకో డౌట్ వస్తుంది. ప్రిన్సిపల్ గారు, పిల్లలు ఎక్కడున్నారో అసలు ఉన్నారో లేదో కనుక్కోండి. అలాగే మేడం. అసలేం జరిగింది? ఇదంతా సుమలత ప్రిన్సిపల్ కలిసి చేశారే. వాళ్లే మమ్మల్ని ఇక్కడ బెదిరించి బంధించారు. గుండమ్మ టీచర్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి మమ్మల్ని బెదిరించింది కూడా వాళ్ళని. అవునే, దీనంతటికీ కారణం మన చైర్పర్సన్ సుమలత గారే. ఆ సుమలత చేసిన అరాచకాలని బయటపెట్టి
టీచర్ గారు నిర్దోషి అని నిరూపించి ఆవిడ్ని జైల్లో చిప్పకొడు తినేలాగా చేద్దాం. సరే పదండి. మళ్ళీ ట్రై చేయరా. లిఫ్ట్ చేయట్లేదు నాన్న. సార్ అమ్మా పల్లవి, ఎక్కడున్నావమ్మా? సార్ మీకు గుడ్ న్యూస్. అమ్మ నిర్దోషం నిరూపించడానికి ఆధారాలు దొరికాయి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం సార్. వాళ్ళు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు అనడానికి రిసిప్ట్ బుక్లు నా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరు అమ్మాయిల్ని కూడా బంధించారు. వాళ్ళు కూడా ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. అమ్మాయిలు దొరికారా? అవును సార్. వాళ్ళని తీసుకుని నేను 10 నిమిషాల్లో కోర్టులో ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి. అలాగేనమ్మా. నాన్న, అమ్మాయిలు ఇద్దరు దొరికారట. అంతేకాదు ఆధారాలు కూడా దొరికాయట. మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి. పదరా. ఆ, పద. పదండి. చెప్పండి సార్. ఫోన్ ఎందుకురా లిఫ్ట్ చేయట్లేదు? ఆమె ఎవరో పల్లవంట సార్. వచ్చి అందరిని చితకొట్టేసి ఆ పిల్లలిద్దరిని తీసుకొని పోతుంది. మేడం, ఆ పిల్లలిద్దరిని పల్లవి తీసుకొని పోతుందట. రే, ఏంట్రా మీరనేది? నిజం మేడం. చంపేస్తాను ఒక్కొక్కరిని. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కోర్టుకి రాకూడదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. అవసరమైతే ఇద్దరితో పాటు దాన్ని కూడా వేసేయండి. ఓకే మేడం. రేయ్ పదండ్రా. ఎక్స్క్యూజ్ మీ మేడం.